నమస్తే నా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ వారి ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా మహాధర్నా. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని విజ్ఞప్తి. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు. ప్రధాని వస్తున్నారని వేల కోట్ల అప్పు తెచ్చే హడావిడి చేస్తున్నారని ఎద్దేవా. తెక్కిరెడ్డిపాలెం గ్రామంలో స్వయం సహాయక సంఘముల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా మార్పు. విధి విధానాల సమీక్ష సమావేశం. హాజరైన కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఏపీఎంసీఏ వారి ఆధ్వర్యంలో గుంటూరులో కలెక్టరేట్ ఎదురుగా మహాధర్నా నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎంలో సిహెచ్ఓలుగా పనిచేస్తూ గత 2 సంవత్సరాలుగా జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న సిహెచ్ఓలు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. 6 సంవత్సరాలు దాటిన సిహెచ్ఓలను క్రమబద్ధీకరించాలని, ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23% ఇంక్రిమెంట్ తమకు ఇవ్వాలని, ప్రతి నెల శాలరీలతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలని, ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలని, ఆర్థికమైన మరియు ఆర్థికేతర సమస్యలను తీర్చే విధంగా హామీనివ్వాలన్నారు. ఈ డిమాండ్లను తీర్చే వరకు తాము శాంతియుతమైన నిరసనలు కొనసాగిస్తామని తెలియజేస్తున్నారు. కార్యక్రమంలో ఏపీఎంసీఏ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ టి ప్రవళిక, వైస్ ప్రెసిడెంట్ జి వనజ మరియు ఎస్కే నూర్జహాన్, అలాగే సెక్రటరీ పి లింగరాజు, టీచర్స్ కె సంధ్య, చీఫ్ అడ్వైజర్ కె సృజన, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మేమందరము ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా పనిచేస్తున్నాము. మేము ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్పుకోవడానికి ఈరోజు మేము మీడియా ముందుకు వచ్చామండి. ముఖ్యంగా మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే, మమ్మల్ని ఒక టీమ్ లీడర్గా తీసుకుంటామని చెప్పి మా యొక్క నిబంధనలో పేర్కొనడం జరిగింది. కానీ మేము జాబ్ చేస్తున్న పరిస్థితుల్లో టీమ్ లీడర్ కాకుండా ప్రతి ఏ వర్క్ మిగిలిపోయినా కానీ సిహెచ్ఓలే దానికి వాళ్ళు చేస్తారు. మీకు ఏదైనా ఇబ్బంది వస్తున్న వర్క్ కంప్లీట్ అవ్వకపోతే సిహెచ్ఓస్కి ఇవ్వండి అనే పరిస్థితి మేము ఎదుర్కొంటున్నాం. మాకు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అనేది లేదు. దానివల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏ లాగిన్స్లో ఏ ఇష్యూస్ వచ్చినా కానీ సిహెచ్ఓలే చేస్తున్నాం, కానీ ఆర్థికంగా మాకు ఎటువంటి వెసులుబాటు గవర్నమెంట్ చూపించలేదు. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. దానికి ఖచ్చితంగా మాకు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఇవ్వాలని చెప్పి మేము గవర్నమెంట్ నిర్ణయించుకుంటా ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే, మా అద్దె అనేవి చెల్లించాలి. అద్దె బకాయిలు చాలా సఫర్ అవుతున్నాము. ఎన్క్వాస్ నేషనల్ మాకు సర్టిఫికేషన్ కోసం మాకు ఈ విజిట్లు జరుగుతూ ఉన్నాయి. దానిలో ఒక్కొక్క సబ్ సెంటర్ మేము దాన్ని వాళ్ళకి స్టాండర్డ్స్ కనుక మెయింటైన్ చేయాలి అంటే ఒక్కొక్కసారి 40,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తున్న పరిస్థితి. మా గవర్నమెంట్ నుంచి 10,000 ఇస్తున్నది నామమాత్రంగానే ఉంటున్నాయి. అవి మాకు ఏ విధంగా సరిపోవట్లేదు. మా సొంత డబ్బులు మేము వెచ్చించి గవర్నమెంట్కి పనిచేస్తూ ఉన్నాము. దాన్ని ఖచ్చితంగా మాకు ఎన్క్వాస్ డబ్బులు ఒక 50,000 రూపాయల వరకు మా అకౌంట్లోనే బకాయిలు పడేలాగా చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అద్దె బకాయిలు కూడా మా యొక్క అకౌంట్స్లోనే పడాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము, మా సిహెచ్ఓస్ అకౌంట్లో. ఇంకొకటి, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నారు చాలా మంది ట్రైబల్ ఏరియాస్లో. అక్కడ పనిచేసే ఆడవారికి ఏ మాత్రం అనేది వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ లేదండి. చాలా మంది కొట్టేసి పక్కన పడేసినా కానీ వారిని ఎవరు పట్టించుకోని పరిస్థితి. అనారోగ్య పరిస్థితులు వచ్చి ఇబ్బంది లేకుండా కూడా ఇబ్బందులు పడుతున్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. సో మాకు ఉద్యోగ భద్రత అనేది కావాలి. ఉద్యోగ భద్రత మేము ఖచ్చితంగా విన్నవించుకుంటాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో మేము వెళ్ళాక వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. మీరు ఎక్కడ కానీ మీకు ఈ విషయం మీరు ఖచ్చితంగా గమనించగలుగుతారు. మందులు ఒక పేదవాడికి దగ్గరికి చేరుతున్నాయి అంటే ఖచ్చితంగా అది సిహెచ్ వాళ్ళ వల్ల జరిగింది. అలాంటి సర్వీస్ ఇస్తున్న మాకు ఖచ్చితంగా ఉద్యోగ భద్రత అనేది కావాలి. మాకు అక్కడ ఒక సిబ్బంది అనేది కావాలి. శానిటేషన్ కూడా మా సెంటర్స్ మేమే ఊడ్చుకుంటున్నామండి. అటువంటి వాటి కోసం కూడా మాకు ఒక సిబ్బంది కావాలి. మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ విధంగా మా హక్కులు మేము మీడియా పూర్వకంగా ప్రభుత్వం వారికి తెలియజేసుకుంటున్నాము. నమస్కారం అండి, నా పేరు ప్రవళిక. నేను ఏపీఎంసీ గుంటూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. మన కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించినటువంటి ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ ఆరోగ్య కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మేము గత 6 సంవత్సరాలుగా ఎటువంటి ఎదుగు పొదుగు లేకుండా ఫినాన్షియల్గా నలిగిపోతూ మేము మా అడుగులు సాగిస్తున్నామండి. 6 సంవత్సరాలు ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం 6 సంవత్సరాల తర్వాత మమ్మల్ని స్టేట్ గవర్నమెంట్లో
రెగ్యులర్ ఎంప్లాయీస్గా అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి గైడ్లైన్స్ అయితే ఉన్నాయి. కానీ మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ ఎటువంటి చలనం లేకుండా మా ఇచ్చిన రిప్రజెంటేషన్లు చెత్తకుండీలకే పరిమితం అవుతున్నాయి. సో మేము ఎంతోమంది అధికారులకు మేము రిప్రజెంటేషన్ ఇచ్చున్నాము, ఎంతోమంది ప్రజాప్రతినిధులకు మేము రిప్రజెంటేషన్ ఇచ్చున్నాము, కానీ ఎటువంటి చలనం లేకుండా ఉందండి. సో మమ్మల్ని వెంటనే రెగ్యులర్ చేయాలని చెప్పేసి మా యొక్క ప్రధాన డిమాండ్. నెక్స్ట్ వచ్చేసి ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ ఎన్ని క్యాడర్స్ అయితే ఉన్నాయో అన్ని క్యాడర్స్లో 23% హైక్ అనేది ఇచ్చారండి 2023లో. బట్ మాకైతే ఎగ్జంప్షన్ ఇచ్చారు, కేవలం మా యొక్క క్యాడర్ని మాత్రమే మినహాయించారు. అది ఎందుకు మినహాయించారో మాకు ఇంతవరకు దాని గురించి క్లారిటీ లేదు. మేము ఎంతో మందిని అడుగున్నాం కానీ ఎక్కడా కూడా మాకు జవాబు రాలేదు. సో ఇమ్మీడియట్గా మాకైతే ఆ 23% హైక్ అనేది రావాలి. ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ ప్రకారం ఎవ్రీ ఇయర్ యాన్యువల్ 5% ఇంక్రిమెంట్ ఉంటుంది, అది కూడా మాకు ఇవ్వలేదు. కేవలం ఏదైతే స్టార్టింగ్ Day 1లో మేము ఏదైతే శాలరీ తీసుకున్నామో ఇప్పటికీ అదే శాలరీ తీసుకుంటా ఉన్నామండి. నిత్యావసర పరిస్థితులు అవన్నీ మనకు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన పరిస్థితిని అనుగుణంగా ఈవెన్ పిల్లల ఫీజులు కానివ్వండి, మేము ఎలా బ్రతకాలి, మేము గ్రామీణ ప్రాంతాల్లో మేము ఆగిపోయి ఉన్నాం. మేము ఎక్కడ ఏది కూడా సైడ్గా వేరే జాబ్స్ చేసుకోవడానికి కానీ ఎక్కడ అర్హులుగా లేము. కాబట్టి గవర్నమెంట్ మా గురించి ఒకసారి ఆలోచించాలి. గత ప్రభుత్వంలో మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ చూస్తాము చేద్దాము అని చెప్పి ఎన్నోసార్లు హామీ ఇచ్చున్నారు, కానీ ఎక్కడా కూడా అవి ఒక్క ఇంచు కూడా కదలలేదు. కాబట్టి కుటుంబ ప్రభుత్వం అయినా మా గురించి ఒకసారి ఆలోచించి పునరాలోచన చేసి మా యొక్క డిమాండ్స్ని తీర్చి మమ్మల్ని కొంచెం ఆదుకుంటారని మేము గవర్నమెంట్ని వినయంగా కోరుకుంటున్నాము. మా అద్దె బకాయిలు అట్లానే ఉండిపోయినండి. మొత్తం దేశవ్యాప్తంగా ఏ ఎంప్లాయీ కూడా ఎదురు డబ్బులు పెట్టి ఉద్యోగం చేయట్లేదండి. కేవలం మా CHOs మాత్రమే గవర్నమెంట్ బిల్డింగ్స్కి రెంట్స్ పే చేసుకుంటూ ఎలాంటి హైక్ లేకుండా సాలరీస్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్కి అద్దెలు కట్టుకుంటూ కరెంటు బిల్లులు కట్టుకుంటూ ఇంకా నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ కింద ప్రతి ఒక్క ఆర్మ్ సెంటర్ని ముందుకు తీసుకెళ్తూ స్టాండర్డ్స్ ప్రకారం మెయింటైన్ చేయడానికి కావాల్సిన మెయింటెనెన్స్ ఛార్జెస్ 1000 రూపాయలు వెచ్చిస్తున్నారండి. మా సాలరీస్ 24,000 రూపీస్ మాత్రమే. రీసెంట్గా EPFO కూడా కట్ చేసి ఆపేసేసారు. ఎందుకు ఆపేసారో కూడా మాకు తెలియదు. కనీసం దాన్ని పునఃప్రారంభించడానికి ఎలాంటి చర్యలు కూడా చేపట్టలేదు. ఆ EPFO మాకు కట్ అవ్వట్లేదు. ఆ 24,000 సాలరీస్లోనే మేము రెంట్లు కట్టుకుంటూ మేము కూడా రూరల్లో స్టే చేసుకుంటూ మా హౌసెస్ రెంట్స్ కట్టుకుంటున్నాము, హాస్పిటల్ రెంట్స్ కట్టున్నాము, కరెంటు బిల్స్ కట్టుకుంటున్నాము. మా జీతాలన్నీ వీటికే వెచ్చించడం జరుగుతుంది. కాబట్టి మా కుటుంబాలు చాలా అన్యాయమైపోతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం మాకు తగు న్యాయం చేస్తారని ఆశిస్తూ మీడియా పూర్వకంగా మేము తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కసిరెడ్డి IPS సీతారామాంజనేయులు ఆఫీసర్ను అరెస్టు అన్న గుంటూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ లోకేష్ పుట్టించిన ఉర్సా కల్ట్రీస్ కు వైజాగ్ లో 3,000 కోట్ల రూపాయల ఆస్తిని 99 పైసలకు అమ్మేశారు. ఇక దానిని డైవర్ట్ చేయడానికి ఈ అరెస్టులు అన్నారు. అమరావతికి రెండోసారి శంకుస్థాపన చేయడానికి ప్రధాని వస్తున్నారని 1,000 కోట్ల అప్పు తెచ్చి హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక 5 కంప్లైంట్స్ ఇచ్చాను, ఒకటి కూడా రిజిస్టర్ చేయలేదు. పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందో హోంమంత్రికి ఏం తెలీదు. ఇక ఊరికే మైక్ ముందు అంతే. నారా లోకేష్ను కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్నారు. బాగా తెలుసు స్టేషన్లో ఏం జరుగుతుందో అని మండిపడ్డ అంబటి రాంబాబు. ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు విపరీతంగా దోచుకుంటున్నారు. ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారాలు చేసేటటువంటి కార్యక్రమం. వీటన్నిటినీ డైవర్ట్ చేయడం కోసం ఇవాళ ఏసారి ఆంజనేయ గారిని అరెస్ట్ చేశారు, కసిరెడ్డిని అరెస్ట్ చేశారు. స్కామ్ అంట. ఏం స్కామ్ నాకు అర్థం కదా. లిక్కర్ స్కామ్. ఎట్లా ఉంటుంది లిక్కర్ స్కామ్? నాకు తెలియగలుగుతాను. లిక్కర్ ప్రభుత్వం అమ్మితే స్కామ్ ఉంటుందా? లిక్కరు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే స్కామ్ ఉంటుంది. ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంటే షాపులో పెట్టి స్కామ్ ఎందుకు కొడుతుంది? ఎవరు లంచాలు ఇస్తాడు? నాకు అర్థం కాలేదు. లేదు ఏదన్నా కొత్తగా ఏదైనా డిస్టరీకి పర్మిషన్ ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఒకటి కూడా ఇవ్వరా? ఇంకొకటి లంచాలు ఇస్తారా? గత ప్రభుత్వం కన్నా అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కన్నా తక్కువ రేటుకి అమ్మితే లంచాలు ఇస్తారండి? ఉన్న బెల్ట్ షాపులు రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? ఇస్తే లంచాలు ఇస్తారా? లేదు. పర్మిట్ రూములు ఎత్తేస్తే లంచాలు ఇస్తారా? ముచ్చుగా లంచాలు ఇస్తారా? మేము వచ్చాం, బెల్ట్ షాపులు ఎత్తేసాం, పర్మిట్ రూములు ఎత్తేసాం, ప్రైవేట్ ఇక్కడ నుంచి తీసేసాం, ప్రభుత్వం నడిపింది, ఒక్క డిస్టరీకి పర్మిషన్ ఇవ్వలేదు,
అన్ని డిస్టరీకి సమానంగా ఆర్డర్లు ఇచ్చాం. 10 ఊళ్ళంతా ఇస్తే నాకు అర్థం కాలేదు. లేని స్కాములు సృష్టించడం, లేని జత్వానీ మీద జరిగినటువంటి లేనిపోని ఆరోపణలు సృష్టించడం. ఎవరో జత్వానీ ఏంటి కథ? ఒక కంప్లైంట్ ఇస్తే ఒక విద్యాసాగర్ దాన్ని రీచ్ చేశారు, చట్టబద్ధంగా తీసుకెళ్లారు. ఆమె గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు, కానీ ఆమె చరిత్ర ఎంత తెలుసు. బాంబేలో ఆమె చరిత్ర ఏంటో అందరికీ తెలుసు. షీజ్ బ్యాక్ మైలర్ అని చాలా మందికి తెలిసినటువంటి విషయం. ఆమెను పట్టుకొచ్చారు, ఒక ఆడకూతురు, పెద్ద ప్రచారం చేశారు. ముందు ఒక కారు, వెనక ఒక కారు, ఆమె ఎస్కార్ట్ పెట్టి తీసుకెళ్లారు. ఆమె మీద కేసు, ఆమె చేత కంప్లైంట్ ఇప్పించారు. ఇప్పించి కేసు పెట్టి 3 IPS అధికారుల మీద కక్ష సాధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు? మీరు ఏం చేస్తున్నారు? మీరు ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. సరే, అది వేరే విషయం. ఆ దుర్మార్గమైన పరిపాలనతో పాటు ఎవరిని పెడితే అరెస్ట్ చేసేస్తాం. అంటే రేపు ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటే మీరే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటారా? మీ అబ్బాయే పరిపాలన చేస్తుంటారా? పరిపాలన మారవా? ముఖ్యమంత్రులు మారరా? దాని అర్థం ఏంటి? ముఖ్యమంత్రులు మారితే ఎవరైనా అరెస్ట్ చేసేయచ్చా? డీజీపీగా పనిచేసిన అరెస్ట్ చేసేయచ్చా? IPS ఆఫీసర్ని అరెస్ట్ చేసేయచ్చా? ఏమిటి సాంప్రదాయం? ఏమిటి అన్యాయం? కోర్టు ఏం చెప్తున్నాయి? న్యాయస్థానాలు వార్తలు పెడుతున్నాయి. సిగ్గులేదు మీకు? ఒక సందర్భంలో పేరు పోసాని కృష్ణమురళికి సంబంధించిన కేసులో 311 వేశారని, అభ్యంతరంగా 311 వేశారని కోర్టు వారు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని వచ్చి కోర్టు ముందు హాజరుకమ్మని చెప్పి ఆర్డర్ వేశారు. అంతేకాదు, ఒక ఎక్స్ట్రాషన్ కేసు పెట్టారని ఒక సోషల్ మీడియా కార్యకర్త మీద, ప్రేమ్ కుమార్ మీద కోర్టు స్టిచెస్ పాస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయని మనం చేస్తున్నాం. కోర్టులు ఒక వైపున ఖచ్చితంగా చెప్తున్నాయి ఏమిటి అన్యాయం అని చెప్తున్నాయి. అవసరమైతే డీజీపీని కోర్టుకు పిలుస్తామని కూడా న్యాయస్థానాలు చెప్తున్నాయి. అయినా మీకేమి అదుపోలేదు. ఎవరైనా సరే అరెస్ట్ చేసి లోపలేసేసి కక్ష సాధించుకుందాం అనుకుంటున్నారు. కలకాలం మీరు అధికారంలో ఉండరు చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోండి. మీరు వయసులో పెద్దవారు, అనుభవంలో పెద్దవారు. ఏమిటి కక్ష? ఏమిటి కార్పణ్యం? పరిపాలన చేయలేక మీరు ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ ఆడుతున్నందుకు నిజంగా సిగ్గుపడాలి రాష్ట్ర ప్రజానీకమని మనం చేస్తున్నాం. మీకు ఓట్లు వేసిన వాళ్ళు సిగ్గుపడేటటువంటి పరిస్థితిలోకి వాళ్ళ మీరు పరిపాలన చేస్తున్నారు. దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నారు. కేవలం పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకునే రాజ్యం చేయాలని ప్రయత్నం చేసినటువంటి ఏ వ్యక్తి కూడా మన జాలలేదని కూడా మనం చేస్తున్నాం. ఎక్కడ చేయమండి? గుంటూరులో మీరు చూశారు కదా, మన గుంటూరులోనే 11 మందిని సస్పెండ్ చేశారండి. ఆ మాధవ్ని, గోరట్ల మాధవ్ని అరెస్ట్ చేసిన సందర్భంలో 11 మందిని సస్పెండ్ చేశారు. ఏంటో నాకు అర్థం కదా, అది ఎందుకు సస్పెండ్ చేశారో, కారణం ఏంటో ఎవరికి తెలియదు. ఏమిటి కక్షాదింపులు? పోలీసు వారి మీద కక్షాదింపులు నేను మనం చేస్తున్నాను ఇవాళ. ఈ సందర్భంగా చాలా IPS ఆఫీసర్ ఉన్నారు కదా, డీజీపీ దగ్గర నుంచి కింద దాకా, SP దాకా, మీరందరూ ఒకసారి ఆలోచించుకోండి. IPS ఆఫీసర్ సీతారామాంజనేయ ఈజ్ యువర్ కొలీగ్. సీతారామాంజనేయ గారు పనిచేశారు, టాటా పనిచేశాడు, విశాల గున్ని పనిచేశాడు. మీలాంటి అధికారులే వారు గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ముగ్గురిని వాళ్ళ మీరు ఈ ప్రభుత్వం వేధిస్తుంది, మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీరే అరెస్ట్ తీసుకొచ్చండి. రేపు ప్రభుత్వాలు మారితే మీ పరిస్థితి ఏంటి? మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయొచ్చుగా. మీరేమన్నా చట్టాలు దీనికన్నా పెద్ద ఈ సాంప్రదాయానికి అతీతులా మీరు? చెప్పండి, నేను అడుగుతాను. ప్రతి IPS ఆఫీసర్ ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. మీ విధి నిర్వహణలో అరెస్ట్ చేస్తారు, మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు. చాలా మంది అరెస్ట్ చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయలేదా? PV నరసింహారావు గారి మీద కేసులు పెట్టారు, కేసులు పెట్టలేదా? ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయలేదా? జయలలితని అరెస్ట్ చేశారు, చేయలేదా? వాళ్ళందరూ ఇక మనం వచ్చి అరెస్ట్ చేస్తారా? ప్రభుత్వం వచ్చి IPS ఆఫీసర్ని. ఏమిటి అన్యాయం? ఏం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు? నాకు తెలియగలుగుతాను. చాలా అనుభవజ్ఞుడు కదా నువ్వు. కలకాలం ఎలాగ ఉంటావా? ఉట్టిగట్టు ఊరేగుతావా? ప్రభుత్వాలు మారవా? నువ్వు అపోజిషన్లోకి రావా? నీ అబ్బాయి అపోజిషన్లోకి రాడా? దుర్మార్గమా? ఏం దుర్మార్గం తెలియగలుగుతాను. ఎవరిని పడితే అరెస్ట్ చేసేయటం, ఎవరు నీకు వ్యతిరేకంగా మాట్లాడతాం అరెస్ట్ చేయటం. అంటే అరెస్టు చేసి జైలులో నింపేసి నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు రాజ్యం చేద్దాం అనుకుంటున్నావా? ఎన్నాళ్ళు చేస్తావు?
ఈ 4 సంవత్సరాల తర్వాత కూడా చేస్తావా? చూస్తాం. ప్రజా వ్యతిరేకత నేను మనవి చేస్తున్నా. ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. ఏ ప్రభుత్వానికి కూడా 11 మాసాల్లో ఇంతగా ప్రజా వ్యతిరేకత పెరిగినటువంటి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే లేదు. అంత ప్రజా వ్యతిరేకత పెరిగినటువంటి ప్రభుత్వం ఇది. మీకు పోగానం దాపరించింది. అంతకు మించి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గుంటూరులో భారతీయ విద్యా భవన్లో వరల్డ్ ఎర్త్ డే ఐఆర్సీఎస్ చైర్మన్ వైడి రామారావు, డిఎఫ్ఓ హిమశైలజ, ఐఆర్సీఎస్ ట్రెజర్ రామచంద్రరాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిబ్బంది అవగాహన కార్యక్రమంలో అధికారులు మాట్లాడారు. చెప్పారు. అందరికీ తెలుసు ఈరోజు ముఖ్యమైన రోజు, చాలా ఇంపార్టెంట్ డే కాబట్టి అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. సో ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం. మనం తెలుసుకోవాల్సింది మన రెస్పాన్సిబిలిటీ. సొసైటీ వాళ్ళు 1 మొక్కలు ప్లాంట్ చేయాలని, అదేవిధంగా వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ లో అన్నింటిలో ఆలోచన ప్రతి ఒక్కరికి ఆ థాట్ ప్రాసెస్ అనేది మొదలవ్వాలి. ఈ ఇట్లాంటి ఇంపార్టెంట్ డేస్ సెలబ్రేట్ చేసుకునే దానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం అవేర్నెస్ క్రియేట్ చేయడం. సెక్రటరీ గారికి, ప్రిన్సిపల్ గారికి, ఈపీసీబీ గారికి, డిఈ ఎలక్ట్రిసిటీ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి సార్కి, తర్వాత ఇక్కడ విచ్చేసినటువంటి రిసోర్సెస్ అవన్నీ తెలుసు కదా మీకు. న్యాచురల్ రిసోర్సెస్ ఏంటి ఎవరైనా చెప్తారా? న్యాచురల్ రిసోర్సెస్ మీ టెక్స్ట్ బుక్ లో ఉంది, సైన్స్ లో. సో న్యాచురల్ రిసోర్సెస్ మనందరికీ తెలుసు. గాలి, నీరు, సన్లైట్, ఇవన్నీ కూడా న్యాచురల్ గా మనకి ఇచ్చిన భగవంతుడు ఇచ్చినటువంటి వరాలు అన్నమాట. సో వీటిని మనం ఏంటంటే ఫ్రీగా ఇస్తే మనకి దాని వాల్యూ తెలియదు. మనం దాన్ని ఇష్టం వచ్చినట్టు ర్యాండమ్ గా ఎలా అంటే అలా యూటిలైజ్ చేసేస్తున్నాం. మనకి ఫ్రీగా వచ్చేదాన్ని విపరీతంగా యూజ్ చేస్తున్నాం. అదేవిధంగా మనం డబ్బులు పెట్టి కొనే వాటిని కూడా మనం ఈరోజు డబ్బుకి వాల్యూతో మనం కొన్ని కరెంటుని కూడా మనము ఇష్టం వచ్చినట్టు వాడుతున్నాం. టీవీ ఆన్ చేస్తే టీవీ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా మోగుతూనే ఉంటుంది. పిల్లలు మొబైల్. యాజ్ ఎ మదర్ గా, అదేవిధంగా యాజ్ అన్ ఆఫీసర్ గా కూడా నేను చెప్తున్నాను. మనందరికీ తెలుసు, మనం చూస్తూనే ఉన్నాం. ఏసీ ఇప్పుడు ఎండాకాలం ఏసీ వేస్తే ఇంకా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇది కంటిన్యూగా అవుతూనే ఉంటుంది. పేరెంట్స్ కి కరెంటు బిల్లు కట్టగలిగే కెపాసిటీ ఉండడం ఒక మంచి విషయం అయితే, దాన్ని ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలి అనేది కూడా పేరెంట్స్ గా మన బాధ్యత. అట్ ది సేమ్ టైం పిల్లలుగా కూడా ఎర్త్ డే మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామో దీంట్లో మన పాత్ర ఏంటి, మన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని తెలుసుకోవాలి. ప్రకృతికి దగ్గరగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మీకు స్కూల్లో ఆటలు అవన్నీ కూడా ప్లే అంతా కూడా మీకు క్లాసెస్ ఉంటాయి. దానివల్ల మీకు సూర్యరశ్మి అందుతుంది. న్యాచురల్ గా మనము సన్లైట్ తీసుకుంటున్నాం. సో మన శరీరాన్ని ఎటువంటి పరిస్థితుల్లో అయినా స్ట్రాంగ్ గా చేసుకోవాలి. అంతేగాని కంప్లీట్ గా ఏసీస్ కి అడిక్ట్ అయిపోవడం, మొబైల్స్ కి అడిక్ట్ అయిపోవడం, దీని ద్వారా ఏంటంటే మనం ఎనర్జీని యూటిలైజ్ చేస్తున్నాం. నేచర్ కి దూరం అయిపోతున్నాం. మన దగ్గర ఉన్నటువంటి ఎనర్జీని మనం యూటిలైజ్ చేసేస్తున్నాం. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వాటర్, ఒకప్పుడు అంటే మేము చిన్నప్పుడు ఒకప్పుడు ఏంటంటే వాటర్ ఎక్కడికి వెళ్ళినా వాటర్ దొరికేది. ఇప్పుడు మనం వాటర్ కొనుక్కుంటున్నాం. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. మన బాధ్యత ఏంటి? స్నానం చేస్తే బకెట్ వాటర్ తో మనం స్నానం చేయాలి. తర్వాత ఆరో వాటర్ వాడుతున్నాం. ఆరోలో వేస్టేజ్ వాటర్ ఎక్కువ పోతుంది. ఆ వాటర్ ని మనం మళ్ళీ రీయూటిలైజ్ చేయొచ్చు, రీయూజ్ చేయొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మనం పాటించడం ద్వారా ఏంటంటే మనకి న్యాచురల్ గా ఉన్నటువంటి రిసోర్సెస్ ని సస్టైనబుల్ గా అంటే మనం ఎక్కువ కాలం వాటిని ప్రకృతికి
సంబంధించి ఈ యొక్క చెట్లని నాటడం కానీ మిగతా విషయాల్లో కానీ ఈ కార్యక్రమాలు నిర్వహించడంలో ఎప్పుడూ ముందుంది. ఈ యొక్క కాలుష్య నియంత్రణ మండలితో కలిసి అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి వన సంరక్షణ కార్యక్రమం మొక్కలు నాటడం మాత్రమే కాకుండా ఈ యొక్క ఆల్టర్నేటివ్ పవర్ ఏదైతే పునరుత్పాదక ఇంధనము మనం ఇచ్చేయగలుగుతాము అంటే సోలార్ పవర్ని ఉపయోగించడం ద్వారా దానిని పెంచడం ద్వారా ఈ సంవత్సరంలో మేము ఇప్పటికే కాకినాడలో 70 kV ఉపయోగిస్తూ ఉన్నాము సోలార్ పవర్ని. దానిని 120 kV పవర్కి తీసుకుని వెళ్తున్నాం. అట్లాగే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బ్లడ్ బ్యాంకుల్లో కూడా ఈ యొక్క సోలార్ పవర్ని వినియోగించడానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. మీకు తెలుసు దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాల నిర్వహణలో తన భాగంగా పాల్పంచుకుంటూ ఉంది. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాల్లో ఇదే విధంగా పాల్పంచుకుంటామని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి దీని గురించి ప్రేరణ కలిగించినందుకు మన కాలుష్య నియంత్రణ మండలి ఇతర శాఖల వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుంటూరు ప్రప్రథమ సోషలిస్ట్ రాజ్య స్థాపకులు కామ్రేడ్ విఐ లెనిన్ 155వ జయంతి సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, ఏఐటియుసి రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెల్గూరి రాధాకృష్ణమూర్తి, సిపిఐ నగర కార్యదర్శి కోట మల్యాద్రులు మంగళవారం గుంటూరు సిపిఐ కార్యాలయం మల్లయ్య లింగం భవన్లో ఉన్న లెనిన్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ లెనిన్ 1917లో అక్టోబర్ మహా విప్లవం వల్ల రష్యాలో ప్రప్రథమ సోషలిస్ట్ రాజ్యాన్ని స్థాపించారని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా పీడిత తాడిత ప్రజా పోరాటాలకు మార్గనిర్దేశం చేసిన మహానాయకుడని కొనియాడారు. లెనిన్ ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుప్పల సత్యనారాయణ మరియు ఐపీటీఏ జాతీయ కార్యదర్శి గని, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు ఆకిటి అరుణ్ కుమార్, రావుల అంజిబాబు, జి సురేష్ బాబు, మంగా శ్రీనివాసరావు, యశ్వంత్, గుండెబోయిన లక్ష్మీ, నూతలపాటి చిన్న, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జంగల చైతన్య, షేక్ వలి, ఏఐటియుసి నాయకులు అన్నవరపు ప్రభాకర్, చిన్ని, సత్యం, దుపాటి రత్నం, కోటి వీరాంజనేయులు, సిపిఐ నగర నాయకులు అలాగే పివి జగన్నాథం, యోగయ్య, కురాక్ల రాంప్రసాద్, నక్కి వీరభద్రారావు, బన్నీ, కోట్ల దాసు, బాబర్ పాషా, అలాగే రవీంద్ర, లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా గాంధీవర్గ నాయకత్వంలో విప్లవాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు లెనిన్ గారి 155వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు, వర్కర్స్ పార్టీలు, సోషలిస్ట్ పార్టీలు, వామపక్ష మేధావులందరూ కూడా అన్ని చోట్ల కూడా లెనిన్ మహాశయునికి ఘనంగా జోహార్లు అర్పిస్తూ ఉన్నారు. ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేయని ఒక సమాజం రావాలి, సోషలిస్ట్ సమాజాన్ని ఏర్పాటు చేయాలని జరిగిన మహా విప్లవమే అక్టోబర్ మహా విప్లవం. అంతేకాకుండా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు కొంత బలహీనపడినప్పటికీ ఇప్పటికి కూడా ప్రపంచంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా గట్టిగా ధైర్యంగా నిలబడి ఛాలెంజ్ చేయగలిగింది మాత్రం ఎందుకంటే అమెరికాలో ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రపంచాన్ని బెదిరిస్తూ ఉన్నారు. అందరూ కూడా వాళ్ళకు లొంగిపోతూ ఉన్నారు. ఇవాళ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ మన ఇండియాకి వస్తే నరేంద్ర మోడీ గారు మన భారతదేశ ప్రభుత్వం ఆయనకి రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తూ ఉంది. ఇవాళ ఇండియాను కూడా బెదిరిస్తూ ఉన్నారు. ఇండియాకి సంబంధించిన దిగుమతులపైన కూడా సుంకాలు విధిస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఇవాళ ప్రపంచంలో అమెరికన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ధైర్యంగా మాట్లాడగలిగింది ఎక్కడైతే కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉందో ఆ చైనా దేశంలోనే మాట్లాడగలిగారు. కాబట్టే చెప్తా ఉన్నాను, ఇవాళ ఖచ్చితంగా సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా సోషలిజం, మార్క్సిజమే. కాబట్టి ఆ దిశగా ముందుకు సాగడానికి లెనిన్ గారి 155వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఆ రకంగా ముందుకు సాగుతామని చెప్పి ప్రకటన చేస్తాం. ఈరోజు విఐ లెనిన్ గారి 155వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ప్రపంచం అంతా కూడా ఈ రోజున మరి
లెనిన్ గారి జన్మదినోత్సవం జరుపుకున్న దాంట్లో భాగంగా గుంటూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. దీనికి రాష్ట్రపతి కార్యదర్శి గారు రామకృష్ణ గారు హాజరవడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఈ ప్రపంచంలో మొట్టమొదటి కమ్యూనిస్ట్ రాజ్యాన్ని స్థాపించినటువంటి విఐ లెనిన్ గారి 155వ జయంతి సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ ఏదైతే అక్టోబర్ విప్లవం నిర్వహించడం ఘనంగా నిర్వహించిన తర్వాత ఆ రోజున మరి రష్యాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు నుంచి ప్రపంచం అంతా కూడా కార్మిక రాజ్యాలు, కమ్యూనిస్ట్ రాజ్యాలు, వర్కర్స్ పార్టీలన్నీ కూడా మరి అధికారాలకు రావడం జరిగింది. అనంతరం అనేక దేశాల్లో మరి కమ్యూనిస్టులు కార్మికులకి మరి ప్రజలకి అండగా మరి అనేక పోరాటాలు నిర్వహించడం కాకుండా ఈరోజు మరి ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది వచ్చినా ఎర్ర జెండా గుర్తొచ్చే పరిస్థితి మరి ఆ రోజున వారి పోరాట ఫలితంగా వచ్చిందనేది కూడా గుర్తు చేసుకుంటూ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరికి కూడా చనిపోయిన విఐ లెనిన్ గారి మరి విగ్రహం మరి ఏదైతే ఆయన భౌతిక కాయం ఇప్పటికి కూడా మరి రసాయనాల్లో ప్రభుత్వం మరి భద్రపరిచి లక్షల మంది ఆయన ఇప్పుడు కూడా మాస్కోలో సందర్శించుకుంటా ఉన్నారు. ఈ రకంగా ఉన్న ఆయనకి మార్గంలో నడిచే దాంట్లో భాగంగా వారు ఇచ్చిన ఆశయాలను మరి కొనసాగింపులో భాగంగా సిపిఐగా వారి బాటలో కొనసాగిస్తామని మరి మీ అందరికీ కూడా తెలియజేస్తూ వారికి ఘనమైన జోహార్లు అర్పిస్తా ఉన్నాం. పత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం గ్రామంలో స్వయం సహాయక సంఘంల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా మార్పు విధి విధానాల సమీక్ష సమావేశంలో గౌరవ కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, పత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూల రామాంజనేయులు మరియు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అనే లక్ష్యంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ పథకంలో డిఆర్డీఏ ఉద్యోగులైనటువంటి ఏపీఎంఎస్, సిసిఎస్ అలాగే వివో అందరూ ఈ పథకం యొక్క లక్ష్యాలను అందుకొని ప్రతి మహిళ ఆర్థిక శక్తిగా ఎదిగే కార్యక్రమంలో శక్తి వంచన లేకుండా కృషి చేసి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయవలసిందిగా కోరారు. అందరూ మహిళలు ఈ పథకాన్ని అందిపుచ్చుకొని ఆర్థికంగా బలపడాలని కోరారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాకు మీరు ఓట్లేసి గెలిపించారు కాబట్టి మీ రుణం ఏ రకంగా తెచ్చుకోవాలి, 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో నేను మంచి పని చేయాలి, ప్రజలకు మంచి చేయాలి అనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి గారినే అక్కడి నుంచి షెడ్యూల్ లేదు వస్తున్నారు. షెడ్యూల్ లేకపోయినప్పుడు కూడా ఒప్పించి కేంద్ర మంత్రి గారిని తీసుకొచ్చారంటే కేంద్రం నుంచి ఏదో ఒక సహాయం మీకు చేయించాలి అనే ఒక ఆలోచన అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తే కనుక నాకు షెడ్యూల్ ఉందా లేదా అని చూడకుండా అక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, డోక్రా సంఘానికి సంబంధించి కానీ ఎంటర్ప్రీనర్స్ గా కొత్తగా చేయాలి అని ఎమ్మెల్యే గారు చెప్పగానే షెడ్యూల్ మార్చుకుని కూడా ఒక పెద్ద మనసుతో వచ్చారు. చూడండి మంత్రి గారు జనరల్ ఏమంటారు, మంత్రులకి వాళ్ళు షెడ్యూల్ వస్తే ఇటు రారు, కానీ అక్కడ ఒక 200 మంది లేడీస్ ఉన్నారు, వాళ్ళకి మంచి కార్యక్రమం పెట్టారనగానే చంద్రశేఖర్ గారు ఏం మాట్లాడకుండా వాళ్ళు ఎస్టాప్ చెప్పి మీరు బయట చెప్పారు. అంటే ఎంత మనసు ఆగిపోతుంది. సో మిమ్మల్ని అందరూ కూడా కోరుకునేదంటే ఇలాంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీని మీరు కనుక భవిష్యత్తులో ఎన్నుకొని వీళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తే మంచి జరుగుతుంది. ఇప్పుడు వస్తువులే చెప్పారు అక్కడ రాగానే ఎమ్మెల్యే గారు, మీ ఊరికి మెయిన్ రోడ్డు మీద నుంచి మీ ఊరికి రోడ్డు శాంక్షన్ అయినా 4 కిలోమీటర్లు ఇంటి నుంచి వెళ్ళి అది వెళ్తుందన్న. అది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ నుంచి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఆయన తెప్పించినటువంటి రోడ్డు అది. ఇక్కడ రాగానే ఆయన చూసి సంతోషపడ్డారు, రోడ్లో రోడ్లో పెట్టారు. అంటే ఎంతసేపు కూడా మనం ఆ ప్రాంతానికి, ఆ ప్రజలకి ఏమి మంచి పనులు చేయొచ్చు అని ఆలోచించేటటువంటి నాయకులు ఉంటే ఎట్లా ఉంటుంది ప్రభుత్వం? లేదు, నాకు ఓటేసి గెలిపించారు, నాకు అధికారం ఉంది, నేను ఏ సంవత్సరంలో ఏ రకంగా దోచుకోవాలి, ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలి అనే నాయకులు ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందని మీరు గ్రహించి రానున్నటువంటి రోజులు ఒక మంచి నిర్ణయం మీరు అందరూ కూడా తీసుకోవాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా కానీ నా పక్కన ఉన్నటువంటి ఈపీ చెప్తున్నారు, కొన్ని ప్రణాళికలు వేశారు. ఇవన్నీ కూడా మీకు వీలైనంత వరకు మీరు ఉపయోగించుకోండి. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏంటంటే పల్లెటూరులో ఉన్నటువంటి ఆడవారిని అప్గ్రేడ్ చేయాలని ఒక ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వం. మరి ముఖ్యంగా రామారావు గారి దగ్గర మొదలు పెడితే నాకు నా తల్లిదండ్రులు ఎట్లన్నారో ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు ఊరులో ఉన్నటువంటి ఆడవాళ్ళని డెవలప్ చేస్తే తద్వారా ఆర్థిక శక్తి పెరుగుతుంది అనే ఆలోచన ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన. కనుక మీరందరూ కూడా ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకుంటే మీరు డెవలప్ అయితే మీ పక్కనటువంటి 4 కుటుంబాలు బాగుపడతాయి. అలానే మీరు నిజంగా ఎవరు చెప్పలేదు కదా, ఇవాళ ఉన్నటువంటి పారిశ్రామిక. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ వారి ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా
మహాధర్నా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని విజ్ఞప్తి. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు. ప్రధాని వస్తున్నారని వేల కోట్ల అప్పు తెచ్చే హడావిడి చేస్తున్నారని ఎద్దేవా. తెక్కిరెడ్డిపాలెం గ్రామంలో స్వయం సహాయక సంఘముల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా మార్పు. విధి విధానాల సమీక్ష సమావేశం. హాజరైన కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.